హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఈరోజు వీడియోలో మరికొన్ని కొత్త కలెక్షన్ అయితే మీకు షేర్ చేస్తాను. మరి వీడియోని లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. మీ ఒక్క లైక్ అనేది నాకు కొంచెం మోటివేషన్ ఇస్తుంది. అలానే మన వీడియోస్ కూడా ఫార్వర్డ్ అవుతూ ఉంటాయి. ఎవరికైనా అవసరం అనుకోండి, వాళ్ళు కూడా ఆన్లైన్లో తెప్పించుకుంటారు కదా. మన దగ్గర మీరు వీడియోలో చూస్తున్న ఏ ఐటమ్ అయినా సరే మేమైతే ఆన్లైన్ షిప్పింగ్ అయితే చేస్తాము. మీకు స్క్రీన్ మీద ఒక వాట్సాప్ నెంబర్ అయితే ఉంది కదండి, ఆ నెంబర్ని మీరు యాడ్ చేసుకుంటే మీకు క్యాటలాగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. మీకు కావాల్సిన ఐటమ్స్ అలానే ఇంకా కొన్ని క్యాటలాగ్లో ఉంటాయి. అందులో మీకు ఏమైనా కావాలనుకున్నా కూడా పర్చేస్ అయితే చేసుకోవచ్చు. మరి వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్న ఈ ఐటెం వచ్చేసి మకర తోరణం అండి. ఇది చాలా వరకు కూడా దేవుడి విగ్రహాలతో పాటు అటాచ్ అయ్యి ఉంటుంది. ఇలా విడిగా ఉన్నది ఏంటంటే మనకి ఇప్పుడు ఇది చూసారు కదా, ఏ పార్ట్కి ఆ పార్ట్ విడివిడిగా వస్తుంది. ఈ విధంగా రావడం వల్ల మీరు కావాలనుకుంటే ఏదన్నా ఫోటో ఫ్రేమ్కి దీన్ని అటాచ్ చేసుకొని వాల్ ఫ్రేమ్ లాగా కూడా పెట్టుకోవచ్చు. అలానే ఈ చౌకీ లాగా ఉంది కదా కింద పీటలాగా, దాన్ని అయితే మనం దేవుడి విగ్రహాలు పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మనకు అట్లా వాల్ డెకర్ ఇష్టం లేదు అనుకుంటే కనుక యాజ్ టీజ్గా ఇలా పెట్టుకోవచ్చు. ఇదైతే హైట్ వచ్చేసి 4 ఇంచెస్ దాకా ఉందండి. మీరు 3 ఇంచెస్ విగ్రహాలు అంటే మనకి రెగ్యులర్గా పూజ చేసుకునే విగ్రహాలు ఏవైనా కూడా చక్కగా పెట్టుకోవచ్చు. ఇక్కడ మీరు చూసినట్టయితే శివలింగాన్ని అయితే పెట్టాను. ఈ విగ్రహము 4 ఇంచెస్ ఉంటుందండి. పైన చూసినట్టయితే ఇంకా కొంచెం గ్యాప్ ఉంది. ఈ విధంగా ప్రభావళి విడిగా రావడం వల్ల ఏంటంటే మనము సోమవారము శివుడికి, మంగళవారము ఆంజనేయ స్వామికి, శుక్రవారం ఇట్లా లక్ష్మీమాతకి, సాయిబాబాకి ఇలా విడివిడిగా పూజలు చేసుకుంటూ ఉంటాం కదా. ఆ టైంలో ఏంటంటే ఇలాంటిది ఒక్కటి ఉన్నా కూడా మనం ఏదైనా దేవతా విగ్రహాలని స్పెషల్గా ఇలా పెట్టుకొని పూజించుకోవచ్చు అనమాట. అన్ని విగ్రహాలు ఒకేలాగా పెట్టుకున్నా కూడా ఎప్పుడన్నా మనం ఇట్లా సోమవారము ఇలాంటి అకేషన్స్ వైజ్గా పెట్టుకున్నప్పుడు చక్కగా ఇలా అలంకరించుకోవచ్చు. మనకి కూడా ఏంటంటే కొంచెం డిఫరెంట్ లుక్ అయితే అనిపిస్తుంది, అంటే కొంచెం గ్రాండ్గా అనిపిస్తుంది. మనం ఏ విగ్రహాలైనా పెట్టుకోవచ్చు కాబట్టి. నెక్స్ట్ మనం చూస్తున్నది వెంకటేశ్వర స్వామి విగ్రహం అండి. ఇదివరకు విగ్రహాలు అయితే కొంచెం సీరియస్ ఫేస్తో వచ్చేవి. ఇప్పుడు విగ్రహాలు అయితే అన్నీ కూడా చక్కగా నవ్వు మొహంతో వస్తున్నాయి. అలానే స్వామివారి కన్ను, ముక్కు అదంతా కూడా డీటెయిలింగ్ అంతా కూడా చాలా నీట్గా ఉంటుంది. అలానే ఇక్కడ స్టైల్ కూడా కొంచెం మారింది. మీరు గమనించినట్టయితే స్వామివారి పంచ విధానము అదంతా కూడా కొద్దిగా మారింది. కింద పీఠం కూడా స్టెప్స్ లాగా వచ్చిందనమాట. అంటే మనకి చీరకి కుచ్చిళ్ళు ఉంటాయి కదా, ఆ టైప్ స్టెప్స్ లాగా వచ్చింది. అలానే స్వామివారు 6 ఇంచెస్ అయితే హైట్ ఉన్నారు. అలానే అటు ఇటు శంఖచక్రాలు ఉన్నాయి కదా, అవి కూడా మనకి కొంచెం పెద్ద సైజులో కనిపిస్తాయి. అలానే ఈ విగ్రహం కూడా కొంచెం హైట్ వెయిట్ ఉంటుందండి. ఇది కూడా మీకు నియర్లీ 700 గ్రామ్స్ దాకా ఉంటుంది. అలానే గోల్డ్ యాంటిక్ ఫినిషింగ్లో వచ్చిందనమాట. చూడ్డానికి కొంచెం యూనిక్గా అనిపిస్తుంది ఆ విగ్రహం అయితే. నెక్స్ట్ మీరు చూస్తున్నది శంఖచక్ర నామాల దీపం అండి. ఈ నామాల దీపము నార్మల్గా అయితే కొంచెం పెద్దగా వస్తుంది, అంటే 1 kg వెయిట్లో వస్తుంది. ఇదైతే చాలా చిన్నదండి. ఇది 300 గ్రామ్స్ వరకే ఉంటుంది. అలానే చాలా చిన్న సైజ్ వస్తుంది అనమాట. మనకి రెగ్యులర్ పూజకి చాలా బాగుంటుంది. ఎప్పుడన్నా ఇప్పుడు పూజా మందిరాలు పెద్దగా లేనప్పుడు మనము పెద్ద పెద్ద దీపాలు తీసుకొని కూడా వాటిని యూజ్ చేసుకోలేము. అలాంటప్పుడు మనం ఇలాంటి చిన్నవైతే మనకి శంఖచక్ర నామాలు ఉన్నాయి కాబట్టి అలానే చూడ్డానికి కూడా చిన్నగా క్యూట్గా ఉంటుంది. మనకి ఒక 2 hours వరకు అయితే వెలుగుతుందండి. ఎందుకంటే చిన్నగా ఉన్నా కూడా వెడల్పు ఉందన్నమాట. అందువల్ల మనకి ఆయిల్ కూడా కొంచెం క్వాంటిటీ పడుతుంది. ఈ రెండు కూడా దగ్గర పెట్టి చూపిస్తున్నా మీకు ఐడియా కోసము. ఈ చిన్నదైతే ఫినిషింగ్ చాలా నీట్గా వచ్చింది. మీరు చూసినట్టయితే యాజ్ ఈజ్గా మనకి పెద్దది ఉన్నట్టుగానే చిన్నది కూడా ఉంది. అంటే మీకు కాళ్ళు కానీ డిజైన్ కానీ అలానే శంఖచక్ర నామాలు కానీ సేమ్ అలానే వచ్చింది. ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉందండి. నెక్స్ట్ మీరు చూస్తున్నది ఎలిఫెంట్ దీపాలండి. ఇంతకుముందు అయితే బేబీ ఎలిఫెంట్ కూర్చున్నట్టుగా వచ్చి పైన తొండం మీద దీపము 5 ఒత్తులు వెలిగించుకునే దీపం అయితే చిన్న సైజులో వచ్చేది. దానిలో మనం పువ్వొత్తు వెలిగించుకోవడానికి మాత్రమే అవకాశం ఉంటుంది. ఇందులో అయితే అలా కాదు. ఈ ఒక్కొక్క ఎలిఫెంట్ దీపమే 700 గ్రామ్స్ దాకా ఉంటుంది. అలానే ఈ ఎలిఫెంట్ అనేసరికినే మనకి వెయిట్ వస్తాయండి. మెయిన్ ఏంటంటే ఎలిఫెంట్ కొంచెం లావుగా ఉండాలి కదా, అందులోనూ హోలో ఉండదన్నమాట, అంటే ఫిల్లింగ్గా ఉంటుంది, అందువల్ల లావు వస్తుంది. అలానే మీరు పైన చూసినట్టయితే చిన్న స్తంభం లాగా వచ్చింది. అది కూడా మంచిగా లావుగా ఉందన్నమాట, మందంగా వస్తుంది. పైన దీపం ఉంది కదా, ఆ దీపం కూడా లోతు ఎక్కువ ఉందండి. చూసినట్టయితే ఆయిల్ కూడా ఎక్కువ పడుతుంది. వెడల్పు వచ్చింది. మెయిన్గా 5 ఒత్తులు పెట్టుకోవచ్చు. అలానే ఎలిఫెంట్ కూడా చక్కగా తొండం పైకెత్తినట్టుగా ఉంది. ఎలిఫెంట్ కింద కూడా స్టాండ్ ఉందండి మీరు గమనించినట్టయితే.
ఇవి 2 కూడా వెయిట్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అంటే మీకు కొంచెం పెద్ద విగ్రహాల పక్కన అంటే ఇందాక నేను లక్ష్మీదేవి విగ్రహం దగ్గర పెట్టి చూపించాను కదా! అలాంటి విగ్రహాల దగ్గర కూడా పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి. ఆ పైన మీకు దీపం వెలిగించుకునేది ఉంది కదా! ఆ దీపంలో ఇన్ కేస్ మీరు ఎప్పుడన్నా దీపాలు వెలిగించుకోలేకపోతే అంటే వేరే దీపాలు కూడా ఉంటాయి కదా! అవి యూజ్ చేసుకుంటూ ఉన్నప్పుడు మనము ఆ దీపాలలో చిన్న చిన్న బౌల్స్ పెట్టుకొని పసుపు కుంకుమ వేసుకొని అమ్మవారి విగ్రహాల దగ్గర పెట్టుకోవచ్చు. ఇదిగోండి ఈ సైజువి ఇవి హండీ బౌల్స్ అండి. ఇవి వచ్చేసరికి మనకి మందం ఉంటాయి మెయిన్గా. ఇవి ప్రసాదాలు అవి పెట్టుకోవడానికి కూడా చక్కగా ఉంటాయి అన్నమాట. క్వాంటిటీ మంచిగా పడుతుంది. మరీ పెద్దది కాదు, నా చేతిలో చూసినట్టయితే మీకు అర్థమవుతుంది. ఇది షీట్ క్వాలిటీ వస్తుంది కానీ స్టాండర్డ్గా ఉంటుంది. హండీ మోడల్లో వచ్చిందనమాట. మీరు ఇలాంటివి పెట్టుకున్నట్టయితే అంత పెద్దది కూడా అంటే 3 ఇంచెస్ వరకు ఉన్న చిన్న ప్రసాదం బౌల్ కూడా మీకు ఆ దీపంలో పడుతుంది అంటే మీరే గమనించండి. కొంచెం పెద్ద సైజులో ఉంటాయన్నమాట. ఇవైతే ఇంకా కొంచెం పెద్దవండి ఈ ఎలిఫెంట్ దీపాలు. ఇవి ఒక్కొక్కటే మీకు 1 కేజీ 100, 1 కేజీ 200, 150 ఆ రేంజ్లో ఉంటాయన్నమాట ఒక్కొక్క ఎలిఫెంట్ అనేది. ఇవి కూడా చాలా లావుగా వస్తాయి, కొంచెం పెద్దగా ఉంటాయి కూడా, తొండం ఎత్తుకున్నట్టుగా ఉంటుంది. పైన వచ్చేటప్పటికి మీకు సన్ దీపం ఉంటుంది కదా, సూర్య దీపం అంటారు, ఆ దీపం వచ్చిందనమాట. ఆ దీపానికి కూడా మొత్తం కార్వింగ్ ఉంది. ఎలిఫెంట్ మీద కూడా చక్కగా మీరు చూసినట్టయితే డిజైన్ ఉంటుంది. పైన అది ఒక చిన్న సైజు ప్రసాదం బౌల్ ఉన్నంత ఉందండి ఆ దీపము. ఆయిల్ కూడా మంచిగా పడుతుంది. ఎప్పుడన్నా మనము కొంచెం పెద్ద విగ్రహాలకి చీరలు కట్టి అమ్మవారి విగ్రహాలకి అలా పెట్టుకుంటూ ఉంటాం కదా, అలాంటప్పుడు ఆ విగ్రహాల పక్కన పెట్టడానికి చాలా బాగుంటాయి అన్నమాట ఇవి. అలానే మనము సింగిల్గా ఎక్కడన్నా ఇప్పుడు పూజా మందిరం ఉందనుకోండి, పూజా మందిరానికి కూడా అటుపక్కన ఇటుపక్కన పెట్టుకున్నా కూడా కొంచెం కనిపిస్తాయి అన్నమాట. ఇందాక మీరు లక్ష్మీదేవి దగ్గర పెట్టి చూపించాను కదా, ఆ విధంగా కనిపిస్తాయి. నెక్స్ట్ మీరు చూస్తున్నదైతే ఇవి మోడల్ పేరు నాకు ఐడియా లేదండి, కానీ ఇవి హెవీ గేజ్తో వచ్చినాయి. ఇవి ఆయిల్ కూడా ఎక్కువ పడుతుంది. చిన్న సైజేనండి, ఇందులో ఇంకా పెద్ద సైజు కూడా వస్తుంది. కాకపోతే దానిలో ఆయిల్ క్వాంటిటీ ఎక్కువ పడుతుంది, అలానే వెయిట్ వస్తుంది దీపం వచ్చేటప్పటికి. ఇది కూడా అంతే, చాలా మందంగా ఉంటుంది. పైన ఒక చిన్న సైజు గిన్నె ఉన్నట్టుగా ఉంటుంది, చుట్టూతో డిజైన్ వస్తుంది. మెయిన్గా ఏంటంటే హెవీ గేజ్తో వస్తుంది అనమాట. దీపం యొక్క మెజర్మెంట్స్ అవన్నీ కూడా మీకు క్యాటలాగ్లో ఉంటాయి. తప్పకుండా ఒకసారి అయితే చెక్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. నెక్స్ట్ మీరు చూస్తున్నది చౌకీ పీటలు అండి, అంటే ముక్కాలి పీటలు. ఇవి వచ్చేసి మనకి హైట్ తక్కువగా ఉంటాయి, దేవతా విగ్రహాలను పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి. ఇందులో పీకాక్ డిజైన్ అండి. ఇది 6 నెంబర్ సైజ్ అండి. మనం రెగ్యులర్గా మనము 2-3 విగ్రహాలు అంటే వెంకటేశ్వర స్వామి, వినాయకుడు, లక్ష్మీదేవి పెట్టుకోవడానికి కరెక్ట్గా ఉంటుంది. అది 6 నెంబర్ సైజు. ఇది వచ్చేటప్పటికి మీకు 8 నెంబర్ సైజ్ అనమాట, 9 నెంబర్ సైజు. ఇది వచ్చేటప్పటికి ఇంకా కొంచెం పెద్ద సైజులో ఉంటుంది. మీరు ఇక్కడ గమనించినట్టయితే 2 దగ్గర పెట్టి చూపిస్తున్నా. ఇది చాలా చిన్నగా అనిపిస్తుంది మీకు 6 నెంబర్ది. ఇది వచ్చేటప్పటికి 9 నెంబర్ అనమాట. అలానే చుట్టూతా కూడా మీకు డిజైన్ వస్తుంది. లోపల కూడా పీకాక్ డిజైన్ వచ్చిందనమాట. ఫినిషింగ్ చాలా బాగుంది. దాంతో కంపేర్ చేస్తే అంటే చిన్నదాంతో కంపేర్ చేస్తే ఇది హైట్ కూడా ఎక్కువ ఉంది, వెయిట్ కూడా ఎక్కువ వస్తుందండి. మీరు పెద్ద పెద్ద విగ్రహాలు కూడా పెట్టుకోవచ్చు. నేను అది కూడా చూపిస్తాను ఇప్పుడు వీడియోలో, అంటే మీకు ఐడియా కోసం అనమాట. ఇందులో ఈ పెద్ద దాంట్లో అయితే ప్లేన్ లేదండి ప్రజెంట్గా, ఓన్లీ పీకాక్ మోడల్ మాత్రమే ఉంది. ఆ చిన్న దాంట్లో కూడా పీకాక్ అను ప్లేన్ 2 వస్తాయి. ఇంకా సైజెస్ ఉన్నాయండి, క్యాటలాగ్లో ఉంటాయి. తప్పకుండా ఒకసారి అయితే చెక్ చేయండి. ఈ విగ్రహం అయితే 8 ఇంచెస్ హైట్ ఉండే విగ్రహం అండి. విడ్త్ కూడా మీకు కొంచెం ఎక్కువగానే ఉంటుంది. ఈ విగ్రహం పెట్టినాక కూడా మీకు పక్కనంతా కూడా ప్లేస్ ఉంది. అలానే ఈ చిన్న సైజ్ దాంట్లో కూడా పెట్టి చూపిస్తున్నా చూడండి. ఇది మరీ చిన్నదేం కాదండి, మనకి రెగ్యులర్గా సేల్ అయ్యేది అనమాట అది. నెక్స్ట్ ఇదైతే ఇంకా కొంచెం పెద్దది. మీరు విగ్రహం పెట్టిన తర్వాత చుట్టూతా కూడా మీకు ఎంత గ్యాప్ కనిపిస్తుందో చూసారా, అక్కడ అన్నీ కూడా మనం పూలు పెట్టుకోవచ్చు. లేదంటే అమ్మవారికి ఏమన్నా అక్షింతలతో మనము పూజ చేస్తూ ఉంటాం కదా, అలా చేస్తూ ఉన్నప్పుడు కూడా అక్షింతలు అవన్నీ కూడా ప్లేట్లోనే ఉంటాయి అన్నమాట. అది కూడా మీకు కొంచెం మంచి డిజైన్తో చక్కగా వెయిట్తో వచ్చిందనమాట. నెక్స్ట్ మీరు చూస్తున్నది లక్ష్మీ అమ్మవారి విగ్రహం అండి. ఈ విగ్రహం కూడా అంతే, ఇది కూడా మీకు 8 ఇంచెస్ హైట్ వస్తుంది, హెవీ వెయిట్తో ఉంటుంది. 2.5 కేజెస్ దాకా వస్తుంది. అమ్మవారు అయితే చాలా బాగుంటుందండి. ఇందులో ఫేస్ అయితే చాలా నీట్గా, కళ్ళు ముక్కు నవ్వుతూ ఉన్నట్టుగా అమ్మవారు, ముక్కు కూడా చాలా షార్ప్గా చాలా నీట్గా కనిపిస్తుంది అనమాట అమ్మవారు. అలానే అమ్మవారి చీర విధానం అదంతా కూడా చాలా నీట్గా కనిపిస్తుందండి ఈ విగ్రహంలో. నెక్స్ట్ మీరు చూస్తున్నది
ఇది పీకాక్ మోడల్లో వచ్చే దీపం అండి. ఇది బెల్ కూడా ఉంటుంది కింద. ఇక్కడ కింద డిజైన్ ఉంది చూసారా, అది బెల్ వస్తుంది. ఇక్కడ మీరు ఆయిల్ పెట్టుకొని దీపం కూడా వెలిగించుకోవచ్చు. కొంచెం ఎక్కువగానే వస్తుంది అనమాట, ఆయిల్ కూడా ఎక్కువగా పడుతుంది. లేదు అంటే మీరు ఏకహారతి లాగా ఏదన్నా ఒక చిన్న ప్రమిదను పెట్టుకొని మీరు హారతి కూడా ఇచ్చుకోవచ్చు. అంటే మనము కర్పూర హారతి ఇస్తాం కదా, అలానే ఇక్కడ చిన్న పీకాక్ కూడా ఉంటుంది. ఈ పీకాక్ వచ్చేటప్పటికి డీటెయిలింగ్ వర్క్ అయితే చాలా నీట్గా ఇచ్చారండి, చాలా బాగుంటుంది. అలానే మనం డెకరేటివ్ పీస్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. అంటే ఏదైనా పెద్ద విగ్రహాలు ఉన్నప్పుడు, లేదంటే ఏదైనా మనము వినాయకుడి విగ్రహాలు, లక్ష్మీదేవి విగ్రహాలు ఉన్నప్పుడు వాటి ముందు పెట్టుకున్నా కూడా చాలా నీట్గా అందంగా కనిపిస్తుంది. ఇన్ కేస్ మీరు ఏదైనా పెద్ద విగ్రహాలు కృష్ణుడివి అలాంటివి ఉంటాయి కదా, వాటి దగ్గర కూడా దీపారాధన చేసుకోవచ్చు. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్తో మేము ముందుంటాను. బాయ్ బాయ్, సీ యూ, హ్యావ్ ఎ నైస్ డే.